హైదరాబాద్ షేక్పేటలో దారుణం జరిగింది. లారీ బైకును ఢీకొట్టి 7 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. కూతుర్ని తండ్రి స్కూల్కి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఓవర్టేక్ చేయబోయి బైక్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. బైక్ పై నుంచి లారీ కింద పాప అధర్వి పడిపోయి అక్కడిక్కడ స్పాట్లో చనిపోయింది. అధర్వి పై నుంచి లారీ వెళ్లడంతో నుజ్జునుజ్జైంది మృతదేహం. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. లారీ డ్రైవర్పై స్థానికులు దాడి చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు, దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై. షేక్పేటలో ఈ దారుణ ఘటన జరిగింది. ఓ పాపను ఆమె తండ్రి స్కూల్కు తీసుకెళ్తున్నప్పుడు వెనకాల నుంచి వచ్చినటువంటి లారీ ఆ బైక్ని ఓవర్టేక్ చేయబోయి బైక్ పైకి ఎక్కింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి తండ్రి కూతురు ఇద్దరు కూడా కింద పడిపోయారు. అయితే కూతురిపై, ఆ చిన్నారిపై, 7 ఏళ్ల చిన్నారిపై లారీ వెళ్ళి పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి. బైక్ పై నుంచి లారీ కింద పడింది పాప అధర్వి పై నుంచి లారీ వెళ్ళడంతో పాప నుజ్జునుజ్జైంది. పూర్తిగా మృతదేహం నుజ్జునుజ్జుకోవడంతో చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అక్కడ చూస్తున్న దృశ్యం హృదయ విదారకంగా మారింది. ఒకసారిగా ఆ తండ్రి ముందే కూతురు చనిపోవడంతో ఆ పాప పూర్తిగా నుజ్జునుజ్జవడంతో అక్కడ నిజంగా ఆ దృశ్యాలు కలిచివేశాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ స్థానికులు ఆరోపించారు. లారీ డ్రైవర్పై స్థానికులు వెంటనే డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. డ్రైవర్పై దాడి చేశారు. డ్రైవర్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రస్తుతం ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటన షేక్పేటలో జరిగింది. ఉదయమే స్కూల్కు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత దురదృష్టకర ఘటన ఇది. ఆ డ్రైవరు నిర్లక్ష్యము, అతివేగము ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు షాకింగ్ విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్. అదే లారీ ఆ బైక్ పై వెళ్తున్నటువంటి చిన్నారిని చిదిమేసింది. బైక్ను ఓవర్టేక్ చేయబోయి డ్రైవరు నిర్లక్ష్యం, అతివేగమే ఆ పాప మరణానికి అక్కడ కారణంగా మారింది. పాప మృతికి ఆ డ్రైవర్ నిర్లక్ష్యం తోడై ఓ పాపను, అమాయకపు చిన్నారిని లారీ చిదిమేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మా కొలీగ్ పెటిషా జాయిన్ అవుతున్నారు. పెటిషా, షేక్పేటలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? షేక్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఎక్కడైతే విద్యార్థి బైక్ పైన వెళ్తున్న సమయంలో, తండ్రి బైక్ పైన తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేసి లారీ బైక్ని ఢీ కొట్టడంతో స్పాట్ చిన్నారి అధర్వి అక్కడనే, తన పైన నుంచి వెహికల్ వెళ్ళడంతో స్పాట్ అక్కడనే చనిపోయింది. ఘటనానికి చేరుకున్న క్లూస్ టీమ్, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లాలని తెలుస్తుంది. డ్రైవర్ని మాత్రం దేహశుద్ధి చేసి లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అతివేగం, అంటే లారీ బైక్ ముందుంది, లారీ వెనుకతో భారీగా ఢీ కొట్టడంతో, ఓవర్ స్పీడ్తో ఢీ కొట్టడంతో అక్కడ ఉన్న తండ్రి ఎగిరిపడడంతో పాప అధర్వి టైర్ కింద చితిపేశారు. ఒకవైపు తన కాలు చేతిలో ఒక భాగం అయితే, అంటే తన బాడీ పార్ట్స్, అంటే పూర్తిగా పొట్ట నుంచి ఒక పార్ట్ వేరైపోయింది, కాలు ఒక వేరైపోయి లుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తండ్రి మాత్రం ఎంతో రోధిస్తున్నారు. కళ్ళ ముందు పాప చనిపోవడం చాలా విషాదమైన విషయమే అని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా అతను సుందరం, తండ్రి పేరు సుందరం, మీడియా మిత్రుడు అనే చెప్పొచ్చు. V6లో పనిచేస్తున్న పర్సన్ కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. అంటే సొంత కూతురు తండ్రి ముందు చనిపోవడం చాలా విషాదం అనే చెప్పొచ్చు. లారీ డ్రైవర్ని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇటీవల కాలంలో లారీ డ్రైవర్లు విచక్షణ రహితంగా నడిపిస్తున్నారు. లారీ డ్రైవర్లకి లైసెన్స్ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది లైసెన్స్ లేకపోయినా నడిపిస్తుంటారు, మద్యం సేవించి నడిపిస్తుంటారు. మరికొంతమంది ఓవర్ స్పీడింగ్, విచక్షణ రహితంగా లారీలు నడపడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక చిన్నారి పసిపాప, అభం శుభం తెలియని పసిపాప స్పాట్లో చనిపోయింది. చాలా విషాదం చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సొంత తండ్రి ముందు పాప
కొన ఊపిరి మీద మిట్లాడుకొని స్పాట్లో చనిపోయింది. తండ్రి కూడా చాలా విషాదానికి డిప్రెషన్కి లోనయ్యాడని పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా క్లూస్ టీమ్ కానీ పోలీసులు అక్కడ వచ్చి పూర్తిగా ఆధారాలు అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేశాను. అతన్ని మెజిస్ట్రేట్ ముందు నిలబెడతాము. అదే అతని మీద పలు కేసులు నమోదు చేశారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది.